బానిసత్వంలో నుండి విడుదల చేసి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, వారిని ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి నడిపించే క్రమములో దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలను కొంత మరచిపోయి ఏం చేశారంటే, వాళ్ళు నడుస్తున్న క్రమంలో మేము అక్కడే ఉంటే బాగుండునేమో, అలా ఉండేవాళ్ళము, ఇలా ఉండేవాళ్ళము, ఇలా తినేవాళ్ళము, అలా తినేవాళ్ళము అని చెప్పి కొంచెము ట్రాక్ తప్పారు. ఆ ట్రాక్ అంటే మనం నడుస్తున్న జీవిత విధానంలో కూడా దేవుడు నడిపిస్తున్న దానిని బట్టి నడవకుండా కొంచెము ట్రాక్ తప్పినప్పుడు కదా మన జీవితంలో జరుగుతున్న సంఘటనే దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇదేదో యాదృచ్ఛితంగా వచ్చినది కాదు. ఇది ఒక ముళ్ళు పెట్టాడు అంటే దేవునికి సమీపంగా అంటే దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ప్రవక్త గారు యెషయా ప్రవక్తలో గ్రంథంలో గమనించండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము ఒక చక్కని సందర్భం అక్కడ కనబడుతుంది. మొదటి నుంచి చూస్తే, ఆ దినమున మీరిలాగందురు యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. ఈ సందర్భం ఎక్కడొచ్చిందంటే ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలు వారిని ఏ ప్రాంతం నుంచి దేవుడు తీసుకొచ్చాడండి? శ్రమలు, వేదనలతో, శోధనలతో దుఃఖాక్రాంతులై ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలను ఐగుప్తులో నుండి బానిసత్వం నుంచి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంకు, ఎక్కడ, ఏ ప్రదేశం అది? గట్టిగా కానాను నడిపిస్తున్న క్రమంలో వారు దేవునికే కొంచెం వ్యతిరేకతతో మాట్లాడిన సందర్భంలో యెహోవా నీవు మా మీద కోపపడితివి అంటే దేవుడు కోపపడింది వారికి అర్థమైందా? ఈరోజు గమనించండి, దేవుని మీద విశ్వాసంతో, నమ్మకమైన జీవితంతో నడిచేటప్పుడు ఒకసారిగా పడి లేచి మరలా నిలబడ్డప్పుడే నువ్వు విశ్వాసానికి నమ్మకంగా జీవించిన సాక్షిగా నిలబడతావు. పడి లేకుండా అలాగే పడిపోయినట్టుగా జీవించినట్లయితే వానికి నీవు సరెండర్ అయినట్టే. ఎవరు? అపవాది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను అంటే కోపపడ్డది తెలుసు, కోపము తగ్గింది అంటే ప్రతి మనిషికి దేవుడు ఏ విధంగా కోపపడతాడో, ఏ విధంగా కోపం పోయి ప్రేమను చూపిస్తాడో ప్రతిదీ నీకు తెలియపరుస్తాడు. అంటే ఎందుకు ఈ సందర్భ వచనాన్ని ఈ దినము చెప్పడానికి దేవుడు చూపిస్తున్నానికి కారణం ఏంటంటే, ఒక కుటుంబంలో వస్తున్నటువంటి అనారోగ్యమే కానీ, కొరతే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ప్రతిదీ కూడా నీ చేతుల ద్వారానే తెచ్చుకుంటావు. నీకే 2 చేతుల్లో ఆశీర్వాదం పెట్టాడు దేవుడు. ఈ ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తామంటే కోల్పోయే స్థితికి వస్తాం. అప్పుడు ఏమైందంటే, మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్న క్రమంలో మధ్యలో జరిగిన సంభాషణే ఈరోజు మన జీవితాల్లో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వినండి, ఇక్కడ చూస్తే గమనిస్తే, నీ కోపము చల్లారింది అంటే కోపపడ్డది తెలుసు, చల్లారింది అంటే గ్రహింపు కలిగిన జ్ఞానము ఎప్పుడు వస్తుంది? దేవుని మీద ఆధారపడ్డారు. అవునా? అదే కోపం వచ్చింది తెలియదు, కోపము చల్లారిందంటే కోపము పోయి ప్రేమ వచ్చింది ఎలా గ్రహిస్తావు? దేవునితో
నువ్వు నడవకపోతే నువ్వు అది గ్రహించలేవు. అయితే వారికి నడిచే క్రమంలో దేవుడు నడిపిస్తున్న అరణ్య ప్రాంతంలో నడిపించేటప్పుడు వారన్నీ గ్రహించుకున్నారు. అయితే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని సంగమా, నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, అంటే దెబ్బ తగిలే లోపు దేవుని దగ్గరికి వచ్చాను. కుటుంబంలో ఏదో వచ్చిందని చెప్పి ఎత్తి పొడచడం అనేది కాదు. ఇది దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు. అంటే వాళ్ళు ఆదరించకపోతే మన్నా గురించి అయిన సందర్భం అందరూ తెలుసు కదా. ఎంతమంది తిని ఎంతమంది బ్రతికారు, చనిపోయారు. గమనించారా? ఇక్కడ చూడండి ఏమంటుంటే, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. బాగా గమనించాలి, ఆయన రక్షణ కవచము లేకపోతే నువ్వు బ్రతికి ఉండలేవు, బ్రతికి జీవించలేవు. ఈరోజు వచ్చిన చిన్న ముల్లే అది మరణమయ్యేంతగా దేవుడు పెట్టలేదు. పెట్టాడా? మంచంలో పడుకునే స్థితిలో దేవుడు పెట్టాడా? అంటే అర్థము జస్ట్ భూకంపం ఎలా వస్తున్నది అలా వచ్చి పలకరించిపోతుంది. ఈరోజు నీకొచ్చిన శ్రమ కానీ నీకొచ్చిన అనారోగ్యమే కానీ ఇరువురికి భార్యాభర్తలకు చూపిస్తున్నారంటే కుటుంబాన్ని నిలబెట్టడానికి, కుటుంబముతో మాట్లాడడానికి. కుటుంబం అంటే ఎవరు? పిల్లలు. దేవుడిచ్చిన ఆశీర్వాదము కుమారులతో కుమార్తెతో మాట్లాడబోతున్నాడు దేవుడు. లేదా భార్యాభర్తలతో మాట్లాడబోతున్నాడు. ఇరువురితో మాట్లాడడానికి దేవుడు ఈ యొక్క చిహ్నం. గమనించండి, ఇక్కడ ఒక చక్కని మాట మరలా ఏమంటున్నాడంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఇక్కడ గమనించండి, ఏదైనా జరిగినప్పుడు, విశ్వాసంలో నడుస్తున్నప్పుడు, జరిగినప్పుడు, అంటే ఏదైనా నీకు అంటే చెప్పుకోలేని బాధలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే లోకానికి నీకు అవమానకరంగా జరిగినప్పుడు, ఏం దేవుడయ్యా నిత్యము దేవుడు దేవుడు అంటారు. ఇదా కుటుంబమును పడగొట్టేశాడు. పడగొట్టిన దేవుడు నిలబెడతాడు. పడగొట్టిన దేవుడు గాయములు అని తెలుసు కదా. ఎండిన ఎముకలకు జీవం పోసిన గొప్ప దేవుడు. అవునా? ఏ ఎముక ఎక్కడ అమర్చాలో, ఏ నరము ఎక్కడ అమర్చాలో, ఏ రక్త నాళాలే కానీ ఏవి ఎక్కడ ప్రవహించాలో అమర్చిన దేవుడు అండి. తెలియదా దేవుడికి? అని తెలుసు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, అయ్యా నేను భయపడక, నాకు వచ్చింది ఈ సమస్య, నాకు వచ్చింది ఈ అనారోగ్యమైన కాడి, భయపడ్డారా? భయపడను అంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? నేను భయపడక ఆయనను. ఇప్పుడు అస్సలు నీ లైఫ్ యూటర్న్ అవుతుంది. ఇప్పుడు దేవుడిని ఆధారపడాలి. గతం వేరు, ఇప్పుడు నీవు భయపడవద్దు అని దేవుడు అదే నియమిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు భయపడక వాళ్ళు ముందుకు స్టెప్ వేశారు. ఇప్పుడు మీరు భయపడక ఏం చేయాలి? చూడండి, అక్కడ యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. హల్లెలూయా. నీ బలం ఎవరు? ఆయనే నీ బలం అనుకున్నప్పుడే నీవు స్వస్థత పొందువుగాక. ఎప్పుడైతే ఏమి దేవుడయా, ఏం చర్చికి పోయినా, ఏం పెట్టినా, అబ్బో అవి ఇవి అన్నీ ఇచ్చినా, చర్చికి ఇచ్చినా, వచ్చిన వాళ్ళకు బువ్వ పెట్టినా, అన్నీ అందించినా, ఏంది గతి నాకు అనుకుంటున్న నీకు దేవుడు ఈ రాత్రి వేళ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవాయే నాకు ఆయనే అంటే కృప ఇవ్వబోతున్నటువంటి గొప్ప దేవుడు. నువ్వు విశ్వాసంతో నడుచుచున్నప్పుడు పడిపోయే సందర్భంలో
ఎక్కడికి వస్తుందంటే నిన్ను నడిపిస్తున్న దేవునితో పాటు అపవాది కూడా వెంటాడుతాడు. వాడు జస్ట్ స్పీడ్ బ్రేకర్ వస్తుందండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారి బ్రేక్ వేస్తాం, మరలా అంటే ఎలా అంటే మనిషి అంతా కుదిపి వేసినట్టు అయిపోతారు. మరలా చిన్నగా అంటే మీ లైఫ్లో ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చిందా అంటే దేవునికి దగ్గర అవుతున్నామని అర్థం. హల్లెలూయా. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. అందుకే దావీదు కీర్తనలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? యెహోవా నా బలమా, నా ఆశ్రయ దుర్గమా, నా కోట నీవే, నన్ను రక్షించువాడవు. చూడండి, అది 18వ కీర్తన 10 వచనాల్లో కూడా స్తుతిస్తాడండి. ఏమన్నాడు అంటే నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ద్వేషించాలా, ప్రేమించాలా? ప్రేమించినప్పుడే చదవమ్మా. యెహోవా నా శైలమా, నా కోట. ఎందుకు? దావీదుకు వచ్చినటువంటి ఆ ఎదురైనటువంటి సందర్భంలో నీది కొంచెమే, మీ ఇరువురిది, మీ కుటుంబం. దావీదుకి ఎంత విధంగా మరణము వరకు దావీదుకు వెంటాడుతూ వచ్చారు. ఇంటి వారు వచ్చారు, పక్కవారు వచ్చారు, శత్రువులు వచ్చారు, మూకుమ్మడిగా దావీదును వెంటాడారు. అటువంటి పరిస్థితులు లేవు. చిన్న అనారోగ్యమని టెన్షన్స్ అంటాం. టెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆలోచన విధానము. అందుకే నా బలమా, నా కోట, నన్ను రక్షించువాడవు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు నిలబడతావు. హల్లెలూయా. గుడ్డివాణ్ణి కాలి సూచక్రియ చేశాడు భూమితో కదా, చేశాడా లేదా? ఎన్ని విధాలుగా అద్భుతాలు, సూచక్రియలు బైబిల్ గ్రంథంలో చూసాం, విన్నాం. ఊత చేయగలవాడిని, పక్షవాయువు గలవాడిని, రకరకాలుగా మూగ, గుడ్డి తనం, రక్తస్రావం గల, నడుము వంగిపోయిన రకరకాలు. పక్షవాయుని ఏమన్నా నీ పరిపెత్తుకొని ఈరోజు నువ్వు అలాగే వెలుగుదుగా. దేవుడిచ్చిన సృష్టిలో ఒక భాగం. ఆయన నిన్ను సృష్టించుకున్నాడంటే ఆయనకు అవమానకరంగా జీవించడానికి కాదు. ప్రకాశమైన వెలుగు ప్రకాశించి నీలో రూపాంతరము చెందునుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథంలో చూడండి. ఇక్కడ కావున మీరు ఆనందపడి, ఎప్పుడు ఆయన నాకు రక్షణాధారం ఆయను, కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి. ఎప్పుడు మొదలైందండి రక్షణాధారమైన బావులలో నుండి? అంటే దేవుడిచ్చు ఆశీర్వాదంలోనికి వెళ్ళబోతున్నప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్లే కానీ, మునులే కానీ, కంచెలే కానీ అన్నీ వస్తాయి. వాటిని దాటుకొని రక్షణ కవచంలోనికి, ఆ ఆశీర్వాదంలోని బావులలోనికి వెళ్తున్నారు. అది ఎవరు, ఆ ఊటను ఎవరు ఆపలేదు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఇంతకాలం లేదా అని కాదు. ఇంతకాలం నువ్వు ఎలా నడిచావు? ఇజ్రాయెల్ ప్రజలు గుడ్డిగా నడిచినట్టుగా నడిచారేమో. ఇక్కడున్న వారందరమే, మనమందరం ఒక్కసారిగా ఆలోచన చేద్దాం. వారే కాదు, ఫోకస్ అంతా వారి కుటుంబందే కాదు, మారిన ఇజ్రాయెల్ గా దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏ దినమున టెస్ట్ అని చెప్తాను. ఒకప్పుడు, ఇప్పుడు చూడు నాయన, నువ్వు ఇచ్చిన అది చూడాలనుకుంటున్నాడు. ఏం చూడాలనుకుంటున్నాడు? అప్పుడేమో కష్టాలు ఉన్నప్పుడేమో ఆ దినమున అన్నారు, సుఖంకి వచ్చినప్పుడు కూడా ఏమంటున్నారు? ఆ దినమున. అంటే ఏ దినమున ఏ కార్యాలు చేయాలో దేవుని తెలుసు. హల్లెలూయా.
ఏ దినమున ఏ కార్యాలు చేయాలో దేవునికి తెలుసు. నువ్వెంత ఇక వచ్చింది నాకు అని చెప్పి కూర్చొని 24 గంటలు ప్రార్థన చేసే దేవుడు వినడండి. నువ్వు ఎప్పుడైతే నీకొచ్చిన దాన్ని బట్టి ఎత్తి పట్టుకొని ఒక క్షణం మాట్లాడినప్పుడే దేవుడు విన్నాడు. విని టెస్ట్ చేస్తాడు. చూద్దాం ఇంకా ఇంకా ఇంకా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామమును ఘనమైనదని జ్ఞానమునకు తెచ్చుకొనుడి. ఈ దినం ఆయన నామము ఘనమైనదని జ్ఞానముతో ఆలోచన చేయమంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? గమనించండి, పైన లైన్ చదవండి, అది చదవమాలి. మనం ఏం చేయాలి? రాగానే అందరం ప్రార్థనలు ఎందుకు చేశాం? ఈ ఇంటిలో పాతుకుపోయిన చీకటి శక్తులు బంధించేశాం. తెలియకుండానే నీతో నాతో కూడా వచ్చేస్తాయి. వాటి పని అది. ఎక్కడైతే దేవుని నామము గణపరచబడకుండా ఉంటుందో అక్కడ వాడు చేస్తాడు. ఇంకొకటి ఉందండి వాడికి కూడా. యోగుని ఎట్లా అన్నాడు? దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అట్లే దేవునితో ఎక్కువగా ఉంటే అక్కడ ఉంటాడు, వాడు అట్లుంటాడు ఇటుంటాడు. వాడిని గమనించే జ్ఞానం మనం పొందుకోవాలి. అప్పుడు ఎలా వస్తుంది? అది స్తుతించడంలో దేవుణ్ణి, ఆయన నామమును ప్రకటించాలంటే ఏం చేయాలి? మనం డబ్బులు ఇస్తేనా? ముందతనమా? ఆయన నామం అంటే ఏంటో తెలుసా? దేవుడు నా జీవితంలో చేసిన మేలునే కాదు, కష్టాలు నష్టాలు అనుభవం నేర్పిన దేవునికి వందనాలు అని చెప్పాలి మనం. ఎప్పుడు మేలు ఉపకారాలే చెప్పొద్దు మనం. అయ్యా నాకు ఈ అనారోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఏం చెప్పాలి? ఈ అనారోగ్యం ఇచ్చినందుకు, ఈ కష్టం ఇచ్చినందుకు, ఈ కొరత ఇచ్చినందుకు, ఈ ఇంటిలో అయోమయ పరిస్థితిలో జీవిస్తున్నాను అంటే నీకు దగ్గర అవుతున్నాను అని అర్థం. అంతేగాని మనకు దారిద్ర్యం ఉంది, దారిద్ర్యాన్ని తీసి ఐశ్వర్యం కలిగించే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ దారిద్రత ఈ దినం నుంచి పోయి సమృద్ధి నింపబడును గాక. హల్లెలూయా. చదువు. జనములలో ఎప్పుడో తెలుసా? ఇప్పుడు నీ క్రియలు బయటకు వస్తాయి. అంటే ఏ క్రియలు? దేవుని క్రియలు, చూచే క్రియలు. అంతా చూస్తారు. నువ్వు ఎప్పుడైతే హీల్ అయి మరలా బయటకు వెళ్తావు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అండి. నిన్న ఎలా ఉంది? ఆ దినమున ఎలా మాట్లాడారు? ఈ దినమున అలాంటి సాక్ష్యం వచ్చునుగా. త్వరలో దేవుడు నీ కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నామము ఘనమైనదని హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పనేంటి? స్తుతించాలి. నీకు లాభం వచ్చినా స్తుతించాలి, నష్టం వచ్చినా స్తుతించాలి, అనారోగ్యం వచ్చినా స్తుతించాలి. అనారోగ్యం వచ్చిందండి, ఏం దేవుడు అని ఏం ప్రార్థన, పడుకుంటే అంతే. స్తుతించు, ఆయన నామాన్ని ప్రచురం చేయి. జనములలో నువ్వు అనారోగ్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయి, అనారోగ్యం ఉన్నప్పుడే మందిరానికి వెళ్ళి, అనారోగ్యం ఉన్నప్పుడే నాకు ఇలా అయిందని ఇంట్లో దుప్పటిగా పోయి పడుకున్నావా, అలాగే ఉండిపోతావు. ఎప్పుడైతే వాడి కాడి విరగొట్టాలంటే దేవునితో అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి మేము ఏందయ్యా పాటలు వాళ్ళే చెప్తావయ్యా, నీ మటుకు లేవలేక మా బాధలు మాకు, నడవలేక మా బాధలు మాకు, నీ బాధలు. అందుకే యెహోవాయే నా బలము, బలమిచ్చువాడు ఆయన. నీకు ఎందుకు ఆ ముందు పెట్టాడు? చురుకుదనం కోసం, అంతేగాని నేను పడుకోవడానికి, రెస్ట్ చేయడానికి ఇలా దేవుడు నీతో మాట్లాడడానికి కొరకే దేవుడు కార్యాలు చేస్తున్నాడు.
నీకు అది పెట్టాడు అంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం. ఆమేన్. అలాగని అందరు మంచంలో పడిపోయిన వాళ్ళందరూ దేవుడు ఉన్నాడని లేపుతాడని ఆ భావన కాదు. దేవుడు నిన్ను మంచంలో పడిపోకుండా చేసినందుకు దేవుడికి వందనాలు చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము ఉంది. అందుకే ప్రవక్త గారితో ఒక మాట ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయము 4:3 నుంచి చదవమ్మా. 31వ అధ్యాయం 3వ వచనం చదువు. చివరిగా దేవుడు మాట్లాడబోతున్న మాట ఇర్మియా ప్రవక్తతో మాట్లాడాడు. చాలా కాలము చూడండి బాగా గమనించండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడండి? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతం అంటే స్థిరమైన ప్రేమ చూపించబోతున్నాడు. అరమరగా మనుషులం ఏం చేస్తాం, కొంచెం అటు ఇటు. చూసారా ఇదేమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. హల్లెలూయా. చూడండి, నేను నిన్ను అంటున్నాడు, మిమ్మును అన్నాడా? కేవలము నేను నిన్ను ప్రేమించబోతున్నాను కాబట్టి నువ్వు నా బిడ్డవు, కాబట్టి భయపడనక్కర్లేదు అంటున్నాడు. చూడండి ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించబోతున్నాను. విడుస్తున్నాడా దేవుడు? విడవను ఎడబాయను అంటున్నాడండి. అటువంటి కమిట్మెంట్ గల దేవుడు, అష్యూరెన్స్ ఇచ్చే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఎవరైనా చెప్పగలుగుతారా? పక్కకి వెళ్ళిపోతారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు? నిన్ను శాశ్వతమైన ప్రేమను విడువక నేను స్వస్థత చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి అక్కడ మరలా, ఇజ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. హల్లెలూయా. ఇంతకుముందు కట్టలేదామా? కట్టినది ఏం చేస్తాం? రెన్యువేషన్ చేస్తున్నామండి. మనుషులకు కూడా రెన్యువేషన్ ఉంటున్నారు. మనం ఉండే ఇళ్ళకు కాదు, మనిషికి కూడా సర్వీసింగ్. వెహికల్ టైం అయింది, సర్వీసింగ్. మనిషి కూడా సర్వీసింగ్. అంటే ఎప్పుడు నీకు సర్వీసింగ్ చేస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి అక్కడ కింద వచ్చి, ఇజ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరను వాయితూ సుగంధ్ర సంభ్రమపడు వారి నాట్యములలో, అంటే నువ్వు మరలా సౌందర్యంగా వచ్చును గాక. ఈరోజు అనుకోవచ్చు, నేను నలుగురిలో రాలేను, నవ్వలేను, మాట్లాడలేను, నా మూతి వంకపోతుంది. ఏమంటున్నాడు అక్కడ? మరలా మెన్షన్ చేశాడు చూడండి. మరలా తంబూరలను వాయిదు అంటే మరలా మునుపటి స్థితి నీకు కలుగును కాదు. అంటే మునుపటి స్థితి దరిద్రము కాదు, దారిద్ర్యం కాదు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములో, గొప్ప ఏంటిది? స్వస్థతలో అనారోగ్యమైన కాడిని విరగొడుతున్నాడు ఈ గృహంలో. ఈ గృహంలో ప్రకాశమైన వెలుగును ప్రకాశించబోతున్నాడు. ఈ గృహంలో ఇక ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేదు. గిన్నె నుండి పొర్లే విధంగా నింపి ఇతరులకు హెల్ప్ అవునుగా. ఇక్కడ రాయబడిన మాట ఎంత చక్కగా, నీవు మరల తంబూరులను వాయింతువు, సంభ్రమ పడువారి అంటే సంతోషపడే వారి మధ్యలో సంతోషంగా నువ్వు నిలబడుతుంటా. అందరూ పోతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నా పరిస్థితి అనుకుంటున్నావా? నువ్వు చేయవలసింది స్తుతించు, దేవునితో మాట్లాడు. మరలా మునుపటి స్థితి గొప్పగా ఇవ్వబోతున్నాడు. నిన్ను బలహీనపరిచినటువంటిది ఏదైనా నీ ముందు అది నిలబడకుండా వెళ్ళిపోనుగా. ఇప్పుడే బలము కలిగి, ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళుదుగా. ఎవరి మాటలు దిగించుగా. ఆ దినమున ఏం మాట్లాడావు, ఈ దినమున ఏం మాట్లాడబోతున్నావో దేవుడు ముందుగా బయలుపరిచాడు. ప్రవక్తల ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు.
ఎవరి ద్వారా? ప్రవక్తలు. ప్రవక్తలకు బయలుపరిచాడు. అందుకే మనం అనుకుంటున్నాం, మనం చాలా పొరపాట్లు పడుతున్నాం. ఎప్పుడైతే నువ్వు అనారోగ్యంగా ఉన్నావంటే పరిశుద్ధ గ్రంథం తీసుకొని చదువు అంటే నీకు దీన్ని దేవునితో మాట్లాడే సమయం ఇచ్చాడు అనుకోవాలి. అంతేగాని దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు, ట్యాబ్లెట్ వేసుకున్నామంటే నిద్ర అని కాదు. అప్పుడే దేవునితో మాట్లాడాలి. ఆ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. నీ దగ్గరికి ఎవరు రాదు, ఇక నీకెవరు ఫోన్లు చేయరు. ఎందుకు? హెల్త్ బాగాలేదు. అప్పుడు దేవునితో కాదు, అది సమయం. అందుకే అంటారు కదా, ఆయన నామాన్ని జనములలో ప్రచురం అంటే ఎట్లా చేయాలి? అనారోగ్యం ఉంటున్నప్పుడే దేవునితో మాట్లాడే సాక్ష్యం వచ్చింది నాకు. ఆమేన్. అంతేగాని హెల్త్ బాగాలేదు అందరూ వచ్చి పలకరిస్తే ఇంకా నువ్వు సిక్. అది పలకరించకూడదని కాదు, పలకరించకపోతే నన్ను ఎవరు చూడలేదని అదొక ఫీలింగ్తో ఇంకా నువ్వు అనారోగ్యం లేకపోతావు. ఎప్పుడైతే నేను దేవునితో గడిపే సమయం నాకు దేవుడు ఇచ్చాడని నువ్వు అనుకుంటావు, ఇలా అంతే. అనారోగ్యంలో వాళ్ళందరూ గమనించండి, ఈ రాత్రి వేళ దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునితో మాట్లాడే సమయం దేవుడు నాకు ఇచ్చాడని దేవుడు పొందాలి చెప్పాడు. అంతేగాని అమ్మరాలే, అక్కరాలే, వాళ్ళు రాలే, వీళ్ళు నేను కూడా అనేవాడిని, కానీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మేము కలుగునక ఈ రాత్రి వేళ దేవుడి కుటుంబంలో గొప్ప కార్యము జరిగించుగాక. ఆమేన్. లేచినపడతాం. నరేష్ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి అందరూ చేతులు ఇలా అక్కడ ఉన్న ప్లేసును బట్టి ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి.